సన్యాసి పొలం చూస్తావు బేటా నువ్వు? అట్లా ఏమీ లేదు తండ్రి. భిక్షానికై అర్థించి ఉన్నారు, భిక్షము వేసి. ఎవరు ముసలోడు మీ తాతేమ్రా? నా కొడుక గే అదంబి కేజీ కాదు గే 24 కేజీలు అయిపోయింది. మన కొడుకు వెళ్ళంగా ఊర్లో కొడుకు అనుకుంటువా? ఎందుకు జీలో అయిపోయాడు? తెలుగు వాళ్ళ బొట్లు, తెలుగు వాళ్ళ దాంట్లో అచ్చం తెలుగు వాడి బాలకులాగానే మారిపోయాడు కదా జీ. మంది పెట్టే మంది సిద్ధు పొడగొడుకులు నా కొడుక ముసలోడు ఇడేమో చెప్పుకుంటాండ్రి షెట్ కింద కూకొని ఈనుకొని ఉండా అని చెప్పుకుంటాను. కొంచెం బుద్ధి మార్చి हमारा बात सुनो बेटा, हल्ला करो बोला बेटा, మనం నవాబులు కదా నాన్న, మసీదుకు వెళ్ళి ఖురాన్ చదువుకోవాలి బేటా. హల్లా కరుకో బోలా బేటా. అలాగునే తల్లి బోలో హల్లా కరుకో సీదా బోల్ బోల్రన్నా కొడక మో కొడతాలైతే బోలో హల్లా నమస్తే బాయా. अल्लाह किनको बोल रहे कर तो नमो शिवाय बेटा सिद्धू చూసా కదా నాన్న, మీ నాన్నగారు కోపం వస్తే నిన్ను కొట్టలేక నన్ను కొట్టి చంపేస్తున్నాడు. మీ అమ్మ చూడరా నీ మీద పెట్టుకొని సన్నగా కప్ప అయిపోయింది. యాసిపోయింది అట్లా అంటే ఎప్ప పసిబిడ్డ ఏమి తెల్దా నీకు నాకు ఇద్దరికి నేర్పిస్తాడు. ఈడు ఏమి నేర్పిస్తాడు? అక్కం బుక్కం కొట్టరు చూడండి. ఇద్దరు నీ సామానా हल्ला करको बोला बेटा. అలాగునే తల్లి बोल हल्ला करको बोलो. नमो नारायणाय. तमाशे डिस्टर्ब मुनिट्लोरा चोड़ गई चोड़ నువ్వు ఏమ్రా ఇట్టినాక ఏమ్మా ఇట్టింది బాయ్ ఏమ్రా మగం మాత్రం నల్లగానే ఉంది. శాంతమును పెట్టుకో. ఏమో మొగుడి మెడితే గెడతా వాటినే కాదు జీ, మనసులో కొంచెం సమాధానం చేసుకోండి జీ. శాంతం మొక్కుందక్క ఆయమ్మనా? అయ్యో ఏం వద్దులేప్ప, పనులు కూడా లేవు, కొరికేసి లేవు. ఒక పని చేద్దామా? ఏమి చేద్దాము జీ? నేను ఏమన్నా బాధపడి శాంతం పెట్టుకుంటా, నువ్వు ఏమో మొగిని కట్టుకో. నాకేం తెలుసు, పక్కింటి తెలుస్తుంది. వాడు చూడు అడగతినే నా కొడుకు. నాకు ఒక డౌట్ గా, వాడు మన సాలే పడిలా. देखो कन्नी देखो मुक्कु देखो చెవు देखो చెవు చూడు. ముక్కు నీలాగే ఉంది కదా జీ. ముక్కు మాత్రం నాదే, ఆ పెదవులు ఆ కన్నులు ఆ తలకే మాత్రం అంతా సుధాకర్ అన్నది. చూడ హైట్ మాత్రము జేసీపీ డ్రైవర్ది. ఏం తక్కువ చేసిండా నీకు? ఏం తక్కువ చేసిండా? కంటే కాలిపోతుంది అక్క నాకు. అరే బేటా మూడో పట్టి ముఖ్యంగానే చెప్పరా బేటా. సిద్ధు చూసా కదా నాన్న, మీ నాన్నగారు కోపం వస్తే నిన్ను నన్ను కొట్టి చంపి ఆ వకీల్లో పడేస్తాడు. ఆ వకీల్లో కాదు, ఎతికిపోయి నైవేళ మారేస్తా అంతే.
ఏం పడిపోయి చిర్ర మెత్తను మూసి నా కొడుకు కొన్నిడిస్తా बोल अल्लाह कर को अल्लाह श्री वीर ब्रह्मेंद्र स्वामिने नमः नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ఏం చెప్పినా మంది బయట మంది మాట వినుకున్నా ఉన్నాడు కదా జీ క్యా జీ ఓ బొమ్మ క్యా జీ బొమ్మ ఓ నీ కొడుకు పోతే పైగా నీ మొగడేమో దగ్గర పైన చూడు మాది సాయిబా ఓ ఏం బాయ్కొండల గాంధీ తాత నీకున్నాడు క్యా జీ మా వాడికి డ్రంట క్యా జీ మా దేటతో అమ్మ అక్కడ అంతా ఎవరికి జాస్తి ఉంటాయి క్యా జీ క్యా జీ ఏమేది మాది సాయిబుకి ఇలా నిగుడుకొని పోయాడు క్యా అల్లా ఏమేంది మాది సాయిబుకి హార్మోనిస్టు ఓ అట్లా పిలిస్తే పలుకుతాడా ఆయన మరి ఎలా పిలవాలి ముందు 3 పీజులు ఉన్నాయి పెరికాయి ఓ వెనకాల పక్కమే ఉంటాయా ముందు ట్రాన్స్ఫర్ ఉండద్దమ్మా ట్రాన్స్ఫర్ అంటే ఏంటి సార్ హార్మోనిస్టు ట్రాన్స్ఫర్ అంటే కూడా తెలియదా నాకు తెలియదే ఓ చిప్ప పైకెత్తో క్యా అల్లా అదేదో నువ్వే ఎత్తి పీకి చేతికి ఎందుకేం పుచ్చుకుంది లేదు అట్లా జాగ్రత్తగా మేము చేయి పెట్టచ్చునేమ్మా क्या अल्लाह क्या जी देखो ना करो तेरा जी क्या अल्लाह ये बेटे अरे निगड़ పోయా ఒకదది మొత్తం అన్ని సామాన్లు మొత్తము నిగడుకొని పోయింది జీ ఏ పూర సామాన్ ఆవకాయ ఉలవకాయ మెడకాయ ఉలవకాయ అది ఉండేది మెడకాయ 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 మొత్తము నిగడుకొని పోయింది జీ ఇనే కాంగయ్యగా हाँ घर में है जी ఇంటికి వినాడా అవును జీ ఇంటికి వింటే ఒక పని చేద్దాం ఏమి చేద్దాం జీ ఈ పొద్దంతా బాగా నిద్ర మేల్కుందాం నైట్ అంతా అవును జీ తెల్లారితే నా కొడుకు నికా చేస్తాం నిఖా ఇంకా అలాగే చేద్దాం జీ బాగా నిద్ర దానికి మనం ఏం చేయాలి జీ బాగా నిద్ర మేల్కోవాలంటే ఏమి చేయాలి నువ్వు జీ? కింద పడుకోండి పైన అయ్యా ఏమయ్యా భూమి మాట్లాడుతుందా మీరు సోఫా మీద పనుకోండి జీ. నాది బిడ్డ నేను కింద చేప మీద పనుకుంటాము జీ. అట్లా పనుకుంటే వాడు మళ్ళా డ్రైవర్ తో వెళ్ళిపోతాడు గే మరి ఎలా పనుకోవాలి జీ? పోనీ నేనే కింద పడుకున్నా నా పైన పడుకో అయ్యా ఏమయ్యా భూమి మాట్లాడుతుందా ఏ కరోనా నేబా ఏయ్ మీరు సోఫా మీద పనుకోండి జీ. ఆ, నాది బిడ్డ నేను కింద చేప మీద పనుకుంటాము జీ. ఒక పని చేద్దాం ఏం చేద్దాం జీ? ఇద్దరు 50-50 ఆ. అరగంట పొద్దు నువ్వు కింద పడుకో ఒక అరగంట పొద్దు నీ పైన పడుకుంటా బాగా చూసుకొని అట్లా చేస్తాడంటే సిద్ధ వెళ్ళిపోతాడు యో. ఎట్లయ్యా ఇప్పుడు భూమి కింద పడుకుంటుందా ఆ, నువ్వు పైన పడుకుంటావా అవునులే మీకిద్దరికి సెంటర్ లో నేను పడుకుంటా నెత్తి నువ్వు గుండు ఉంటాయి వాసన నెత్తి ఏమయ్యా చేస్తావా ఆ? ఏం చేస్తావు భూమితో పనుకొని బజ్జి తాగుతా ఉంటా డైరీ కేసుకో వాసన వల్ల యా అల్లా. జాగ్రత్తగా మంది బిడ్డలను కాపాడుకుందాము జీ. ఎలాగా? జల్దీ ఆ జీ. చెయ్యగా.